ఎపిసోడ్ నెంబర్ 13. క్షణిక సుఖం విఎస్ శాశ్వత ఆనందం. తేడా ఏమిటి? కొత్త వస్తువు కొన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత అదే ఆనందం ఎందుకు తగ్గిపోతుంది? నమస్కారం. ఈరోజు మనం క్షణిక సుఖం మరియు శాశ్వత ఆనందం మధ్య ఉన్న తేడాను వేదాంత దృష్టితో తెలుసుకుందాం. ప్రధాన భాగం: మన జీవితంలో చాలా సంతోషాలు బాహ్య విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొత్త ఫోన్ కొన్నప్పుడు సంతోషం, పదోన్నతి వచ్చినప్పుడు సంతోషం, ప్రశంసలు వచ్చినప్పుడు సంతోషం. ఇవి అన్నీ మంచివే, కానీ కొంతకాలం తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ ఇంకేదో కొత్తది వెతకటం ప్రారంభిస్తాం. వేదాంతం చెబుతుంది, బాహ్య వస్తువులు తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి, అంతరంగ అవగాహన శాశ్వత ఆనందానికి దారి చూపుతుంది. చిన్న ఉదాహరణ: సముద్ర తీరంలో ఇసుకతో కోట కట్టిన పిల్లవాడు అల వచ్చి దాన్ని కూల్చేసినప్పుడు బాధపడతాడు, కానీ సముద్రం మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే బయట జరిగే మార్పులు మన జీవితంలో వస్తూ పోతుంటాయి. మన అంతరంగం స్థిరంగా ఉంటే ఆనందం కూడా స్థిరంగా ఉంటుంది. ఈరోజు సాధన: ఈరోజు మీకు ఆనందం ఇచ్చిన 3 విషయాలను గుర్తు చేసుకోండి. తర్వాత మీరే మిమ్మల్ని అడగండి, ఇవి లేకపోయినా నేను ప్రశాంతంగా ఉండగలనా? ఈ ప్రశ్న మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. ముగింపు: వేదాంతం చెప్పే సందేశం: సుఖం పరిస్థితులపై ఆధారపడవచ్చు, కానీ ఆనందం మన అంతరంగ స్థితి. బయట విజయాలను ఆస్వాదించండి, అయితే మీ శాంతి సంతోషాన్ని వాటి పరిమితం చేయవద్దు. రేపు 14వ ఎపిసోడులో మనస్సును అదుపులో పెట్టడం ఎలా అనే ముఖ్యమైన అంశంపై మాట్లాడుకుందాం. ధన్యవాదములు. ఎపిసోడ్ నెంబర్ 14. మనసును అదుపులో పెట్టడం ఎలా? మనస్సు ఎప్పుడు ఒక చోట నుండి ఒక చోట నిలవదు, లేదా ధ్యానం చేయాలనుకున్నా, పని చేయటాలనుకున్నా, ఆలోచనలు తగ్గడం లేదా. నమస్కారం. ఈరోజు మనస్సును ఎలా శాంతి పరుచుకోవాలో వేదాంత దృష్టితో తెలుసుకుందాం. ప్రధాన భాగము:
మనసు స్వభావం చంచలమైనది. ఒక క్షణం పనిపై ఉంటుంది, మరుసటి క్షణం భవిష్యత్తు గురించి ఆందోళన. నాకు ఏకాగ్రత లేదు, ఆందోళన పడుతుంది. అందుకే చాలామంది అంటారు, నాకు ఏకాగ్రత లేదు. వేదాంతం మాత్రం ఒక గొప్ప సూత్రం చెబుతుంది. మనలో యుద్ధం మనసులో యుద్ధం చేయవద్దు, దాన్ని అర్థం చేసుకోండి. చిన్న ఉదాహరణ, ఒక కోతి ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు మారుతూనే ఉంటుంది. దాన్ని బలవంతంగా ఆపాలంటే అది ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. అలాగనే మనస్సును ఎలా బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తే ఆలోచనలు మరింత పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ వాటిని ప్రశాంతంగా గమనిస్తే క్రమంగా మనస్సు కూడా నెమ్మదిస్తుంది. ఈరోజు సాధన. ఈ రోజుకు 5 నిమిషాలు ఇలా చేయండి. నిశ్శబ్దంగా కూర్చోండి. శ్వాస లోపలికి వెళ్తున్న దాన్ని, బయటకు వస్తున్న దాన్ని గమనించండి. మనసు ఎక్కడికైనా వెళ్ళినా కోపపడవద్దు. మళ్ళీ మృదువుగా శ్వాసపై దృష్టి తీసుకురండి. ఈ సాధనలో క్రమంగా ఏకాగ్రత పెరుగుతుంది. ముగింపు. వేదాంతం చెప్పే సందేశం: మనసుకు యజమాని అవ్వండి, దానికి బానిస అవ్వకండి. ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడు జీవితంలోని ప్రతి నిర్ణయం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు రాబోయే 15వ ఎపిసోడ్లో అహంకారం అంటే ఏమిటి, దాన్ని ఎలా గుర్తించాలి అనే అంశంపై చర్చించుకుందాం. ధన్యవాదములు.